ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 10వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 10వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున పరిస్థితులన్నీ కూడా చాలా వరకు సానుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం కానీ, వీళ్ళ యొక్క కెరీర్ కోసం కానీ, వీళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం వీళ్ళు చేసే ప్రయత్నాల్లో మీ యొక్క మిత్రులు యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఆ పరిస్థితులన్నీ కూడా అంటే మిత్రుల నుంచి సహాయ సహకారాలు మీకు లభించటం వల్ల, శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు లభించటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ రాశికి చెందిన జాతకులకు ఎలాంటి లోటు ఉండదు. ఆర్థిక పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబ వాతావరణం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలకి అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనాలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సాధన కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చిన్న ఇబ్బందులు వస్తాయి తప్పించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు మీరు కనుక కష్టపడి కనుక చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. విద్యలో మీరు బాగా రాణిస్తారు, విద్యలో మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా, చేస్తున్న ప్రతి పని కూడా చాలా సాహసంగా, ధైర్యంగా చేయటం వల్ల ఆయా కార్యక్రమాల్లో మీరు మంచి ఫలితాలను పొందడానికి, మంచి విజయాన్ని సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ ఉద్యోగస్తులకి ఆ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని వీళ్ళు విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా వాళ్ళకి సానుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు సానుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ 10వ తేదీన ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరత్ర విషయాల్లో కూడా మీకు అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. అలాగే గురు జపం చేయండి. అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే శనగలను నానబెట్టి ఆవుకు పెట్టండి. అలాగే శనగల్ని స్వామివారికి, మేధో దక్షిణామూర్తి వారికి నివేదించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.